గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన 10 నియమాలు. గృహప్రవేశం చేసేటప్పుడు ఈ నియమాలు కనుక పాటిస్తే మీరు సుఖ సంతోషాలతో పాటు అంతా శుభమే కలుగుతుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది. చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు. గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇల్లు సమస్త శుభవాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం, శాస్త్ర పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశానికి ముహూర్తం రాయించుకోవాలి. మీ వ్యక్తిగత అవసరాల కొరకు ఆదివారం ముహూర్తం కావాలని, మీకు అనుకూలంగా ఉండే సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితుడిని ఒత్తిడి పెట్టకూడదు. మీ పేరు బలంతో పంచాంగం రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికి మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వాలి. గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి 4 దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలకు శాస్త్రోక్త విధి విధానాలతో ప్రాణప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన 4 మత్స్య యంత్రాలు, నవరత్నాలు భూస్థాపితం చేయించాలి. ఆర్థిక స్తోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి. కొంత ఖర్చుతో కూడుకున్నదైనను 4 వైపులా యంత్ర స్థాపితం చేయించుకుంటే శల్యదోషాలు, వాస్తుదోషాలు, విధిపోటు దోషాలు, గ్రహ దోషాలు, నరదృష్టి దోషాలు అన్నీ కూడా నివారించబడతాయి. మత్స్య యంత్రాలు స్థాపించిన ఇంట్లో తృప్తితో పాటు ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ అన్యోన్యతలను కాపాడేందుకు సహకరిస్తుంది. ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం, శాంతి, ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన శుభముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు, మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలెను. గృహ యజమాని దంపతులు పట్టువస్త్రాలు ధరించి దూడ కలిగిన ఆవును, నిండు బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని స్థపతి, శిల్పి మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు గృహసింహద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టవలెను. గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభంలో దేవుని ఫోటో చేత పట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేత పట్టుకొని సింహద్వారమునకు మనసుతో నమస్కరించుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. వారి వెనక ఇతర ముత్తైదువులు నిండు నీళ్ల బిందె, హారతులు మొదలగు వాటితో ప్రవేశం చేయాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం. గృహప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు
ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చనిదే గృహప్రవేశం చేయకూడదు. అలాగే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం. ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతు బలులు ఇవ్వడం, వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునవి చేస్తుంటారు. శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితుల వేద మంత్రాచారణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకుముందు నిప్పును వెలగకూడదు. అలాగే ఏ వంట చేయరాదు. కొంతమంది మూఢనమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు. అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది. యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ, పుణ్యవచనము, వాస్తు మండపారాధన, అగ్నిప్రతిష్ఠ, పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. ఉద్దపురుషులకి బియ్యం పిండితో చేసిన ఉండ్రాళ్ళు, బెల్లం, నవధాన్యాలు మొదలగునవి ఇంటిపై కప్పులో బలిహారం ఇవ్వాలి. వాస్తు హోమం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, గృహ కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని, శిల్పిని, పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తిపరచి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు. ధాన్యంతో గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి లోటు ఉండదు అని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతున్నారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు. హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం, శ్రేయస్సు లభిస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం ఉంది. ఇది కొత్త ఇంటికి భగవంతుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు, అన్నశాంతి కార్యక్రమాలు చేయవలెను. 3 రోజులు ఉభయ సంఖ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి. యజమాని కుటుంబం తప్పక 3 నిద్రలు వరుసగా గృహప్రవేశ అనంతరం చేయాలి. కొత్త ఇండ్లకు ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు. ఈ సమయంలో సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు, భోజనం, దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. ఈ విధంగా శాస్త్రోక్త విధిగా గృహప్రవేశం కార్యక్రమ నియమాలు పాటిస్తే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు. గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు, ఇంటిని రక్షించడానికి, సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం. గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం, జ్యేష్ఠ, శ్రావణం, కార్తీక, మాఘ, పాల్గొన మాసాలు. శుభప్రదం. శుభతిథులు విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి. శుభలగ్నాలు వృషభ, మిథున, కన్య, ధనస్సు, కుంభ, మీన లగ్నాలు శుభం. శుభవారం సోమ, బుధ, గురువు, శుక్రవారాలు.
శుభ నక్షత్రాలు రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్ర, రేవతి. గృహప్రవేశ సుముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉచితంగా ముహూర్తం పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు. గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనబడవు. ఎంతో ప్రయాసపడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటాము. అంతే ఆరాటంతో శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితాలను అనుభవిస్తే కానీ అర్థం కావు. అందుకే పెద్దలు చెబుతున్నారు, గృహమే కదా స్వర్గసీమ అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.